హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో భీమవరం బ్లాగ్స్ అయితే చూస్తున్నారు కదండి. పండగకి ఊరెళ్ళి ధూమ్ధామ్గా ఎంజాయ్ చేసాం. అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా గడిచిపోయింది. మనకు అంతే కదా, ఊరెళ్తే అసలు ఎన్ని రోజులున్నా ఎంత టైం ఉన్నా సరిపోనట్టుగానే అనిపిస్తుంది. అలాగే అనిపిస్తుంది అనమాట. టైం అంతా గడిచిపోయింది, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అంతా అయిపోయింది కదా. సో భీమవరం బ్లాగ్స్ పోస్ట్ చేసిన ప్రతిసారి అందులో వేసుకున్న డ్రెస్సెస్ గురించి, వాటి గురించి, చెప్పుల గురించి అలాగా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అన్నాయి. సో ఇవాళ వీడియోలో క్విక్గా అవి మీకు షేర్ చేసేద్దాం అని అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ప్రోడక్ట్ చూసే కన్నా ముందు నా వాయిస్ చూస్తే మీకు అర్థమైంది కదా, మార్నింగ్ నుంచి కొంచెం రన్నింగ్ నోస్ ఉందన్నమాట. సో అందుకే వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఫేస్ కూడా కొంచెం డల్ అనిపిస్తూ ఉండొచ్చు. ఒక రోజు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రేపటికి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అయిపోతాంలేండి. బట్ అలాగే డల్గా ఉంటే రోజంతా అట్లనే అయిపోతుంది. దిస్ ఇస్ నాట్ మీ అని అనుకుని ఇంకా లేచి వెంటనే ఐ థాట్ ఆఫ్ షూటింగ్ దిస్ వీడియో. ఎందుకంటే వీడియో షూట్ చేస్తే ఐ ఫీల్ లైక్ మంచి జోష్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకనే మీకు కూడా క్విక్గా ప్రొడక్ట్స్ చూపించేద్దాం అని చెప్పి వీడియో షూట్ చేస్తున్నా. సో నా గొంతు చూసి భయపడకండి. ఆల్రెడీ మన గొంతుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, కన్న కఠోరంగా ఉంటుందని. దానికి ఇంకొంచెం ఇప్పుడు బేస్ వాయిస్ యాడ్ అయినట్టు అయిందనమాట. బట్ ఏం చేయలేం, అట్లా ఇచ్చాడు దేవుడు. సరే, ముందైతే చాలా ఎక్కువ అంటే కొన్నిలేండి, ఎక్కువ అంటే వందల మెసేజ్లు కాదు, కొన్ని మెసేజెస్ వచ్చింది. డ్రెస్ ఏంటి అని అంటే దిస్ వన్. ఇది ముగ్గు షార్ట్ చూసుంటారు కదండి, ముగ్గు వీడియో చూసుంటారు కదా, వీరంతా ఒకటే ముగ్గు పెట్టాము అని చెప్పి దాంట్లో వేసుకున్నాను అనమాట. అండ్ అలాగే మా భీమవరం వెళ్ళిపోతాము అనే ఆ షార్ట్లో కూడా ఇదే వేసుకున్నాను. దీని గురించి కూడా చాలా మంది అడిగారు, ఈ ఫ్రాక్ ఎక్కడ తీసుకున్నారని. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. మంచి పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది. యోక్ పార్ట్ అంతా ఇలాగా ఫాయిల్ మిర్రర్ తోటి వస్తుంది అన్నమాట. ఇదంతా ఎంబ్రాయిడరీ వస్తుంది, 3/4 హ్యాండ్స్. అండ్ దీనిలో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసు అనేది, దీని గేర్ మంచి గేర్తో వస్తుంది. ఇలా పెద్ద గేర్ వస్తుంది అండ్ మధ్యలో ఇలా లట్కన్స్ లాగా ఉంటాయి అనమాట, అటు ఇటు. ఇవి ఇలా టై చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఈ లట్కన్స్ కూడా చిన్న టజల్స్ లాగా కాకుండా ఇలాగ కాటన్ తోటి ఫిల్ చేసి ఇట్లా పెద్ద ఇట్లా వస్తాయి అనమాట. ఇవి అటు ఇటు ఇలా టై చేసేసుకోవచ్చు మనము. నాకు ఇట్లా టై చేసుకునే ఉంటే మంచిగా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం సైజ్ చేసుకోవాల్సిన పని ఉండదు. లేకపోతే నేను అన్ని మళ్ళీ సైజ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇలా కట్టేసుకునేటట్టయితే అంటే ఫిట్టింగ్ బాగుండాలి కదా, లుక్ బాగుండాలి అంటే ఇలా కట్టేసుకుంటే చాలు, ఫిట్టింగ్ రెడీ అన్నట్టు అనిపిస్తుంది. ఇది ఈ ఫ్రాక్ గురించి చాలా మంది అడిగారు. ఇది ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా వస్తుంది, పెద్ద గేర్ తోటి వస్తుంది, లైనింగ్ ఉండదు, బట్ అలాంటి సీత్రూగా ఉండదు, వేసుకోవడానికి చాలా 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 కంఫర్టబుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇలా ఫెస్టివల్ టైమ్స్లో, ఫంక్షన్స్ టైమ్స్లో, బిఫోర్ ఆఫ్టర్ వేసుకోవడానికి. అఫ్కోర్స్ ఫెస్టివల్స్లో వాటిలో చీరలే కట్టుకుంటాం, బట్ ముందు తర్వాత వేసుకోవడానికి అలాగా ఇట్లాంటివి బాగా అనిపిస్తాయి అనమాట. నార్మల్ కుర్తాల కన్నా ఇట్లాంటివి కొంచెం లుక్ని ఇంకొంచెం మంచిగా చేసినట్టు అనిపిస్తాయి. కొంచెం పార్టీ వేర్ లాగా, పార్టీ వేర్ అనేసి ఆ ఫంక్షన్ తగ్గట్టు అట్లా ముందు అలాగ వేసుకోవడానికి బాగా అనిపిస్తాయి అనమాట. సో అందుకనే కొంచెం ఎక్కువ ఇట్లాంటి చూస్ చేసుకుంటూ ఉంటాను. సో ఇది కలర్ అయితే చాలా చాలా డీసెంట్గా ఉంటుంది, లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాబట్టి యూ కెన్ ట్రై దిస్. అండ్ ఇందులోనే పింక్ కలర్ కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ గ్రీన్ వద్దు పింక్ కావాలి అని అనుకుంటే యూ కెన్ ట్రై పింక్ ఆల్సో. నాకు పింక్లు రెడ్లు ఎక్కువైపోయినాయండి బాబు, అయినా సరే నచ్చితే అవే కొంటుంటాను. సో ఐ చోజ్ గ్రీన్ అనమాట. అఫ్కోర్స్ ఇది లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను, అలాగే ఉంది ఇప్పటి వరకు కూడా, అసలు చెప్పి చదవలేదు. యాక్చువల్ మీరు చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా నేను ఫ్రాకే వేసుకున్నాను, ఇలా ఫంక్షన్కి, అదే ఫెస్టివల్కి ముందు తర్వాత. డే టైంలో అంతా చీరలు కట్టుకుంటాం కదా, తర్వాత మార్చుకుని వేసుకోవడానికి ఇట్లాంటి ఫ్రాక్స్ ప్రిఫర్ చేస్తుంటా. ఇది లాస్ట్ టైం సంక్రాంతికి వేసుకున్నది, అప్పుడు కూడా చాలా మంది అడిగారు అనమాట. బ్లూ కలర్ ఫ్రాక్ ఇది కూడా కంప్లీట్ కాటన్లో ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ మై ఫేవరెట్ పార్ట్ విచ్ ఇస్ గేర్. దీని గేర్ చూడండి ఎంత వచ్చిందో, దీని ఫ్లేర్ భలే బాగుంటుంది. ఇది ఇలాంటి ఫ్లేర్ ఉన్నాయి ఏంటంటే మనం నడిచినా, మూవ్ అయినా, ట్విస్ట్ చేసినా, రౌండ్ తిరిగినా చాలా బాగుంటాయి అనమాట. సో అందుకని ఇట్లాంటి ప్రిఫర్ చేస్తుంటా. ఇదిగోండి ఇలాగా హ్యాండ్స్కి కొంచెం చిన్న ఎలాస్టిక్ వచ్చినట్టుగా ఇలా వస్తుంది. యోక్ పార్ట్ దగ్గర మాత్రం వేరే క్లాత్తో ఇలా స్టిచ్ చేశారనమాట. ఇది దీనికి తాళ్ళ ఏం రావు, కానీ నేను మళ్ళీ సైజ్ చేసుకుంటా. వెనక్కి ఇలా కొంచెం టక్స్లా వేసుకోవడం, అటు ఇటు సైజ్ చేసుకోవడం లాంటివి చేస్తుంటా. హ్యాండ్స్కి మాత్రం ఇలాగా ఎలాస్టిక్ వచ్చి బెలూన్ హ్యాండ్లా ఇచ్చారు కాబట్టి నేను హ్యాండ్స్ టైట్ చేసుకోలేదు అన్నమాట. దీనికి ఓన్లీ బాడీ ఒకటి ఫిట్టింగ్ చేసుకున్నా. మంచిగా అనిపిస్తాయి ఇట్లాంటివి వేసుకుంటే, కొంచెం యంగ్ లుక్ అనిపిస్తాయి. ఆ స్పెషల్ లుక్ అయితే కనిపించినట్టు ఉంటుందన్నమాట. సో అందుకే ఇట్లాంటివి చూస్ చేసుకుంటూ ఉంటా. మీరు కావాలనుకుంటే ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాక్. చెప్పాను కదండి, ఇలా ఫంక్షన్స్ బిఫోర్ ఆఫ్టర్ టైంలో వేసుకోవడానికి పర్ఫెక్ట్ అనమాట. సో యూ కెన్ ట్రై దిస్ టూ ఇఫ్ యూ వాంట్. అండ్ ఇంకా క్వశ్చన్ అడిగిన ఏంటంటే, నేను ముగ్గు పెట్టేటప్పుడు నైట్ టైం కృష్ణయ్య దగ్గర రంగోలి ముగ్గు వేసాను కదా రౌండ్ది, అప్పుడు వేసుకున్న నైట్ డ్రెస్ గురించి అడిగారు, విచ్ ఇస్ దిస్ వన్. ఈ నైట్ డ్రెస్ కూడా
ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. ఆబ్వియస్లీ ఏ డ్రెస్లు ఎలా ఉన్నా సరే నైట్ టైం పడుకునేవి కంఫర్టబుల్ గానే ఉండాలి కదా. ఇది సాటిన్ క్లాత్ లో వస్తుంది అనమాట. సాటిన్ అంటే తెలుసు కదా నీకు, సూపర్ సాఫ్ట్. ఇలా చిన్న హ్యాండ్స్ తోటి వస్తుంది, ఒక పట్టీ లాగా. ప్యాంట్ కూడా సేమ్ క్లాత్ తో వస్తుంది, సేమ్ డిజైన్ తోటి. పాకెట్స్ అట్లాంటివి ఏం రావు, బట్ చాలా అంటే మనం వేసుకున్న చాలా లైట్ ఫీల్ ఉంటుంది అనమాట. చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇలాగా ఇది షర్ట్ టైప్ లో మొత్తం ఇలా ఓపెనబుల్ వస్తాయి అనమాట. కాటన్ నైట్ డ్రెస్ కాదు అని అనుకుంటే ఇది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఇట్లాంటివి. అండ్ ఇవి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. దీని మీద మనం ఏదైనా కిచెన్ లో వంటలు చేస్తున్నా, ఏదైనా మరకబడ్డా జస్ట్ ఇట్లా వాష్ ఆఫ్ చేస్తే చాలా పోతుంది. ఇది ఏం మరకని అబ్జార్బ్ చేసుకోదు అనమాట. జస్ట్ పై పైన ఉంటుంది, మనం ఇట్లా వాష్ ఆఫ్ చేసేసుకొని దులిపేసుకున్నా అది పోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో మెయింటెనెన్స్ చాలా చాలా ఈజీ. వాషింగ్ మిషన్ లో వేసేసినా అసలు ముడతలే రావు దీనికి. సో నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మంచి కాటన్ డ్రెస్లు ఇట్లాంటి అనుకోండి, మనము వాషింగ్ మిషన్ లో వేసినప్పుడు కొంచెం ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ముడతలుగా ఉన్న నైట్ డ్రెస్ అయినా అట్లా వేసుకోలేము కదా, కొంచెం అన్నా మళ్ళీ ప్రెస్ చేసుకోవాల్సి వస్తుంది. సో దీనికి అస్సలు అట్లాంటి ప్రాబ్లమే ఉండదు. సో సాటిన్ ఒక్కటి కూడా ట్రై చేయలేదు అనుకుంటే ఒక్కటి ట్రై చేసి చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది, మీ స్కిన్ కి బాగుంది అని అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. సో ఇది అలాంటిది అనమాట. నేను అలాగే ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టుగా సాటిన్ ట్రై చేశాను అండ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1.5 years అవుతుందేమో. చాలా మంచిగా అనిపిస్తుంది. రెగ్యులర్ కాటన్ డ్రెస్ లా కాకుండా, ఐ మీన్ నైట్ డ్రెస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో ఇందులోనే నాకు ఫుల్ హ్యాండ్స్ కూడా ఉంది, ఇంకొక ప్యాటర్న్. సో నాకు నచ్చి ఆర్డర్ చేసా. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై దిస్ టూ. వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా. నెక్స్ట్ ఇంకా అడిగింది నా చెప్పుల గురించి అడిగారు, విచ్ ఆర్ దిస్ వన్. అది హీల్సా స్టూలా అని కూడా అడిగారు అన్నమాట కొంతమంది. ఇదేంటంటే ప్లాట్ఫామ్ లాగా ఇలా వస్తుంది అన్నమాట. మనకి హీల్స్ లో చాలా రకాలు ఉంటాయండి కదండి. బేసిక్ గా నేను కొంచెం హైట్ తక్కువ 5'1" ఉన్నాను. సో మోస్ట్లీ నేను ఎక్కువ హీల్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటాయా అంటే లేకపోతే ఏదైనా ఇట్లా వాకింగ్ జాగింగ్ అలాంటివి కాకపోతే కొంచెం హీల్ ఉంటే బెటర్ కదా, కొంచెం హైట్ యాడ్ ఆన్ అవుద్ది అనుకుంటుంటా. బట్ హీల్స్ లో ఏంటంటే మనం ఇలా వేస్తున్నాం అనుకోండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం యాంకిల్ కానీ, నీ కానీ, బ్యాక్ కానీ ఏదైనా పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది మన పోస్చర్ నార్మల్గా ఇలా ఉండే పోస్చర్ కాదు. అప్పుడప్పుడు కొద్దిసేపు వేసుకోవడానికి అలాంటివి ఓకే, నా దగ్గర అన్ని రకాల హీల్స్ ఉంటాయిలేండి. బట్ కంఫర్టబుల్గా వేసుకోవాలనుకుంటే ప్లాట్ఫామ్స్ ఆర్ బెస్ట్. సో ఇది ఇలా ప్లాట్ఫామ్ హీల్స్లో వస్తాయి అనమాట. ఇది రబ్బర్వే, సో వాష్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మట్టిలో దొరలేమో ఏందన్నా అంటింది ఏమనుకున్నా సరే మనం వాష్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎంతసేపు అయినా సరే మనం నుంచోవడం, నడవడం లాంటి ఏం చేసినా అసలు డిస్కంఫర్ట్ అనిపించవు. సో ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ వాడుతున్నాను అనమాట, కొంచెం హైట్ యాడ్ ఆన్ చేయడానికి అనుకున్నప్పుడు. ఎస్పెషల్లీ ట్రావెలింగ్ లో అలాంటప్పుడు ఏంటంటే మనం ఎలా అంటే అలా నడుస్తూ ఉంటాము, ఏమన్నా ఉన్నా సరే మనకి ఇట్లాంటివి పాడైపోతాయన్న ఫియర్ ఉండదు అనమాట. పార్టీ వేర్ లాంటివి ఏంటంటే మనం పాడైపోతాయన్న థాట్ ఉంటుంది కదా, వీటితో అట్లుండవు, ఎడపడా వాడేసేయచ్చు. ఇందులో యాక్చువల్గా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ ఐ చూస్ దిస్ కలర్. ఎందుకంటే మిగతా కలర్ లేవో ఒకటి మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదా, సో మన దగ్గర లేని కలర్ చూస్ చేసుకోవచ్చు. సో ఇవి నేను ఆ షార్ట్స్లో వేసుకున్నాయి అనమాట. సో వాటిని కూడా అడిగారు కాబట్టి నేను అది షేర్ చేస్తున్నా. అండ్ నా రీసెంట్లో టైమ్స్లో అడిగిన ఈ చెప్పులు కూడా చాలా మంది అడుగుతుంటారండి. ఇవి ది మోస్ట్ కంఫర్టబుల్ షూస్ అని చెప్పొచ్చు. బ్యాలే షూస్ లా ఉంటాయి, ఇక్కడ ఇలా ఎలాస్టిక్ వస్తుంది అన్నమాట. బట్ చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. సోల్ చూసారు కదా, ఇలాగ రబ్బర్ సోల్ లా వస్తుంది. ఇదంతా క్లాత్ లా ఉంటుంది అన్నమాట. ఎక్కువసేపు నడవాలన్నా అంటే షాపింగ్లకి వాటికి స్ట్రీట్ షాపింగ్స్ అట్లా వెళ్ళినప్పుడు చాలా దూరం నడిచేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కానీ, ట్రావెలింగ్ లో ఎక్కడికి వెళ్తున్నామో ఎంతసేపు నడుస్తామో తెలీదు అనుకున్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే షూస్ లాగా టై చేసుకునే విధంగా కాకుండా కొంచెం దేనికైనా సూట్ అయ్యే విధంగా ఉండాలి అని అంటే దీస్ ఆర్ ద బెస్ట్. ఇవి డ్రెస్సెస్ పైకి బాగానే ఉంటాయి, స్కర్ట్స్ పైకి బాగానే ఉంటాయి, ఫ్రాక్స్ పైకి, జీన్స్ పైకి, అన్నిటిపైకి బాగానే ఉంటాయి. శారీస్ పైకి అనుకోండి ఆబ్వియస్లీ బాగానే ఉంటాయి, ఎందుకంటే పెద్దగా కనిపించవు కాబట్టి. కానీ పెద్ద హీల్ అయితే రాదనమాట, దీనికి ఫ్లాట్ లా ఉంటుంది. షూస్ ఫ్లాట్ లా ఉంటేనే బాగుంటుంది. సో ఇవైతే నాకు ఎవ్రీడే నేను తెగ వాడేస్తుంటాను అనమాట. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. ఇవి యాజ్ ఇట్ ఈస్గా నేను వాషింగ్ మిషన్లో వేసేస్తుంటా. షూ కవర్ ఉంటుంది కదా, వాటిలో పెట్టేసి వాషింగ్ మిషన్లో వేసేస్తా, వాష్ ఆఫ్ అయిపోతాయి. ఇదంతా మంచి తెల్ల వచ్చేసి ఇక్కడ క్లాత్ అంతా కూడా మంచిగా వాష్ ఆఫ్ అయిపోద్ది. కలర్ కూడా ఏం పోలేదు. ఈ ఫ్లోరల్ ప్రింట్ అంతా పోతుందేమో వాష్ చేస్తారని అనుకున్నా కానీ అట్లా ఏం పోలేదు. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నేను ఇలాగ బ్లూ అండ్ పింక్లో చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇవి కూడా చాలా మెయింటెనెన్స్ ఫ్రీ, బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇంకా ఆల్మోస్ట్ యూ కెన్ వాక్ లైక్ కిలోమీటర్స్ అనమాట. ఎన్ని కిలోమీటర్స్ అయినా నడిచేయచ్చు, వాటితో అస్సలు డిస్కంఫర్ట్ అనిపించదు. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై దోస్ టు. ఎక్కువ అంటే ఆఫీసులకి చాలా అవర్స్ ఉండాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఈజీ. వాళ్ళు షూస్ అనుకోండి తీయాలి, పెట్టాలి, సాక్స్ వేసుకోవాలి, అన్నీ కొంచెం అనిపిస్తే ఇట్లాంటివి ట్రై చేయొచ్చు. దే ఆర్ జస్ట్ స్లిప్ ఆన్ స్లిప్ ఆఫ్ అట్లానే ఉంటాయి అనమాట. సో అవి కూడా ట్రై చేయొచ్చు.
అండ్ ఇంకొక దాని గురించి క్వైరీస్ వచ్చింది దేనికి అని అంటే, ఇది నేను వేసుకున్న ఈ టాప్ గురించి అండి. ఇది వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ డాన్స్ రిహార్సల్స్ లో వాటిల్లో వేసుకున్నాం కదా, ఆ వ్లాగ్ లో చూసినప్పుడు అడిగారు. ఈ టాప్ కూడా చాలా బాగుంటుంది, అంటే డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. షార్ట్ టాప్ ఏది, బట్ నార్మల్ షార్ట్ టాప్ లో కాకుండా కొంచెం ఆ డిఫరెంట్ లుక్ ని స్పెషల్ గా కనిపించేలా చేస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ హ్యాండ్స్, ఒకటి హ్యాండ్స్ చూస్తారు కదా ఇలా వస్తాయి అనమాట, ఇక్కడ బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా. అండ్ దీనిపైన వచ్చిన ఈ వర్క్ ఒకటి, ఇదంతా ఎంబ్రాయిడరీ, నాట్ ప్రింట్ అండి, మొత్తం కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి లాగా డీసెంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఈ హ్యాండ్ కి ఈ హ్యాండ్ కి. అదేదో ఇలా పట్టి లాగానో ఇంకెలాగో కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్ లుక్ లో వస్తుంది కాబట్టి లుక్ చాలా బాగుంటుంది. అండ్ యోక్ పార్ట్ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది అన్నమాట. యోక్ పార్ట్ తర్వాత ఇలా ఫ్రిల్స్ వచ్చి కొంచెం ఫ్లేర్ వస్తుంది, షార్ట్ ఫ్రాక్ కాబట్టి కొంచెం ఫ్లేర్ ఉంటే బాగుంటుంది. ఇట్లాంటివి జీన్స్ పైకి వెయిట్ పైకి వేసుకున్నా బాగుంటుంది. అండ్ మరీ షార్ట్ కాదు, కొంచెం కింద వరకు వస్తుంది కాబట్టి ఎవరైనా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా లైనింగ్ రాదు, బట్ అస్సలు సీత్రూగా ఉండదు. అండ్ భలే ఒక యంగ్ లుక్ ఇస్తుంది, ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది. సో షార్ట్ టాప్స్ కాదు, నార్మల్ కుర్తాస్ కాదు, కొంచెం డిఫరెంట్ వన్ ఏమైనా ట్రై చేయాలి అని అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. సో వీటి గురించి కొంచెం క్వశ్చన్స్ వచ్చేసరికి ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ఆల్ దిస్ విత్ యూ. సో వీటిలో ఏవైనా మీకు కావాలి నేను అనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయచ్చు. మోస్ట్లీ నేను బడ్జెట్ లోనే చూస్తా, 1000 కన్నా ఎబోవ్ వెళ్ళిపోవాలి నేను అనుకోను అనమాట. సో బడ్జెట్ లోనే ఉంటాయి అన్ని, బిలోలోనే. సో మీకు ఏదైనా నచ్చి మీరు కావాలి అనుకుంటే కింద ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు సైజ్ ప్రాబ్లం ఉంటే రిటర్న్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. లేదు అసలు నచ్చలేదు నేను అనుకుంటే రిటర్న్ చేసేసి మీ డబ్బులు మీరు వాపస్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ అమెజాన్ నుంచే కాబట్టి. సో ట్రై చేయాలనుకుంటే లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. Till then, take care and bye-bye.